ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. 4 ఏళ్ల చిన్నారి శ్వాస పీల్చుకోలేక అవస్థ పడుతున్న నేపథ్యం. అసలు గొంతులో పుండు ఏర్పడి శ్వాస పీల్చుకోలేక 6 నెలల పాప నుంచే 4 ఏళ్ల చిన్నారి ప్రస్తుతం ఎదిగి ఎంతో అష్ట కష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో తండ్రి శివకుమార్, తల్లి ఝాన్సీ ఆపరేషన్ చేయడానికి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవర దంపతులు, వారికి పుట్టిన ఆ చిన్నారికి ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఈ శ్వాస పీల్చుకోలేక ఎందుకు బాధపడుతోంది, ఈ కథనం అంతా తెలుసుకోవడానికి ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఆ తల్లిదండ్రులు, ఆ పాప కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదవరి మండలం కీనాటంపల్లికి చెందిన శివకుమార్, ఝాన్సీ దంపతులకు హర్షిత అనే పాప పుట్టింది. పుట్టిన 6 నెలల్లోనే ఆ అమ్మాయికి ఫిట్స్ రావడంతోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే వారు ఆపరేషన్ చేయాలని చెప్పి గొంతులో ఒక ట్యూబ్ను వదిలి అక్కడ గొంతులో పుండు కావడం, ఆ వైద్యుల నిర్లక్ష్యానికి ఆ పాప బలి కావడం. అప్పటి నుంచి ప్రస్తుతం ఆ అమ్మాయికి 4 ఏళ్ల చిన్నారి. ఈ 4 ఏళ్లలో కూడా ఆ అమ్మాయి శ్వాస పీల్చుకోలేక ప్రతి ఏడాది తనకు ఫిట్స్ వస్తూ ఎంతో బాధపడుతూ ఉంది. దీనికి ఆ అమ్మాయికి ఆపరేషన్లు చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతోంది. మరి ఆ లక్షల్లో ఖర్చు అవుతున్న కూలీ నాలి పని చేసుకుంటూ బతికే ఆ దంపతులకు అంత ఖర్చును భరించే శక్తి లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ దంపతులను అడిగి ఆ పాపకు వచ్చిన సమస్య ఏమిటి, దానికి సంబంధించి వాళ్ళ ద్వారానే మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. అన్నా నమస్తే అన్నా. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఏ ఊరు నుంచి వచ్చినారు? మీ పరిస్థితి? యాదవరి మండలం కీనాటంపల్లి విలేజ్, హర్షనగూడ. సరే, ఇంతకీ మీ పాపకు ఏం సమస్య ఉంది, ఈ సమస్య ఎలా వచ్చింది? పాపకు ఇప్పుడు పాప పుట్టి 6 నెలల నుంచి ఫిట్స్ అనేది రావడం జరిగింది. 6 నెలల నుంచి ప్రతి నెల ఫిట్స్ అనేది రెగ్యులర్ గా వస్తానే ఉంది. పాప ఏ సంవత్సరం పుట్టింది? పాప 2021 జనవరి 2 రెండవ తేదీ పుట్టింది పాప. పాప పుట్టి 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు అమ్మతో టీకాలు వేస్తారు కదా. ఆ టీకా వేసేటప్పుడు 5వ నెలలో టీకా వచ్చేసి ఆ టైంలో కరోనా ఉండడం వల్ల 6 నెలల టీకా వేపించినాము. ఆ టీకా వేసిన దాని వల్ల ఏమైందంటే అప్పుడు హై ఫీవర్ వచ్చింది. హై ఫీవర్ వచ్చి ఫిట్స్ అనేది వచ్చింది అనమాట. అప్పుడు ఇది కామనే, ఫీవర్ వస్తే చిన్న పిల్లల్లో కామన్ అని చెప్పినారు. తర్వాత ఏమైందంటే అది రెగ్యులర్ గా వచ్చేదానికి ఇదైంది అనమాట. మళ్ళా ఫీవర్ లేకపోయినా ఫిట్స్ అనేది వస్తానే ఉంది. నెల అమ్మతో వచ్చేసి పాపకు దగ్గర 2 సంవత్సరాల వరకు నెల అనేది వస్తానే ఉంది ఫిట్స్. ఎంత మందులు వాడినా ఆ ఫిట్స్ అనేది కంట్రోల్ అవడం లేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినాము, అడిగినాము, ఎందుకు సార్ ఈ మాత్రం మందులు వాడుతా ఉన్నాం కదా, మందులు వాడినా కానీ ఎందుకు తగ్గడం లేదంటే మేము దానికి తగ్గట్టు మందులు అయితే ఇస్తా ఉన్నాము, ఇమ్యూనిటీ పవర్ వచ్చేసి తక్కువగా ఉండడం వల్ల ఆ మాతో ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పినారు. మళ్ళీ ఇంకో విషయం ఏమిటంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కానీ ఆ మాతో ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండిందా? మా ఫ్యామిలీ అంటే నాకే ఉండింది అనమాట. బట్ నాకు మాత్రం ఈ మాత్రం లేదు. ప్రతి ఒక్క నెల వచ్చేది లేదు. నాకు ఎప్పుడో రేర్ అనమాట వచ్చేది. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. ఆ మాత్రం నాకు ఒక 5 సంవత్సరాల్లోనే స్టాప్ అయిపోయింది. చిన్నప్పుడు ఈ మాత్రం వచ్చేలేదు అనమాట. జస్ట్ ఒక 2-3 నిమిషాలు వచ్చేది, నాకు నార్మల్ అయిపోయేది అనమాట. పాపకు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పాప పుట్టి 6 నెలల నుంచి ఇప్పుడు 5వ సంవత్సరం జరుగుతా ఉంది. ఇప్పటి వరకు అప్పుడప్పుడు ఫిట్స్ అనేది వస్తానే ఉంది. రెగ్యులర్ గా మందులు కానీ వాడుతానే ఉన్నాం. దానికి మాకు ఆ మందులకే ఒక నెలకు మాకు 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఆ ఫిట్స్ వాడే మందుల వరకే. ఇప్పుడు అమ్మాయికి ఫిట్స్ వచ్చింది కదా, అంటే రెగ్యులర్ గా వస్తా ఉందని తెలిసిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఇక్కడే చిత్తూరులోనే చూపించినాం, ప్రైవేట్ హాస్పిటల్లో. చిత్తూరులో ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే ఇది ఒక చిన్న పిల్లల్లో వచ్చేది నార్మల్ అని చెప్పినారు. ఫీవర్ వస్తే మాత్రం నార్మల్ అన్నారు. ఒక్కో టైం వచ్చేసి ఫీవర్ లేకపోయినా ఫిట్స్ అనేది వస్తా ఉంది. తర్వాత ఇక్కడ చూపించినా తగ్గలేదు. సరేనే తర్వాత వేలూరు సిఎంసీలో చూపించినాం, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో. అక్కడ చూపిస్తే అక్కడ
వేలూరు CMS కి వెళ్ళినప్పుడు అమ్మాయి వయసు ఎంత? వేలూరు CMS కి వెళ్ళినప్పుడు 1 ఇయర్ 1 ఇయర్ బేబీ. 1 ఇయర్ బేబీ. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కానీ పీడియాట్రిక్ న్యూరాలజీ చూడండి అని చెప్పినారు. ఇక్కడే ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చేసి చిత్తూరులోని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించినాము. అక్కడ ఉండే ఒకసారి వచ్చేసి మాతో పీడియాట్రిక్ న్యూరాలజీ సీనియర్ డాక్టర్ ఉంటే అక్కడ చూపించండి అని చెప్పినారు. మళ్ళా వేలూరు CMS లో పీడియాట్రిక్ న్యూరాలజీ వెళ్ళి చూసినాము. అక్కడికి వెళ్ళి చూసినా కానీ పాపకు మొత్తం యాక్టివిటీస్ అంతా బాగానే నార్మల్ గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి మీరు జెనెటిక్ టెస్ట్ చేసుకోండి అని చెప్పినారు. జెనెటిక్ టెస్ట్ చేస్తే అంటే ఫ్యామిలీ పరంగా ఎవరికైనా ఉండిందంటే అమ్మాయితో అది కానీ వచ్చేది కామన్ అని చెప్పినారు. సరే జెనెటిక్ టెస్ట్ కానీ చేపించినాము. జెనెటిక్ టెస్ట్ లో కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పినారు. మళ్ళీ తర్వాత పాజిటివ్ గానే వచ్చింది. అంటే మీకున్నది కాబట్టి పాపకు అది ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. మళ్ళీ తర్వాత వచ్చేసి అది కానీ రాను రాను మీకు ఎట్లా తగ్గిపోయిందంటే అదే మాత్రం తగ్గిపోతుందని చెప్పినారు. మళ్ళా వేలూరు CMS కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నెలకు 2 సార్లు వస్తా ఉండే ఫిట్స్ వేలూరు CMS కి వెళ్ళిన తర్వాత నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఆ మందులు వాడడం వల్ల తగ్గింది, కొద్దిగా తగ్గింది. 2 సంవత్సరాలు కంట్రోల్ అయి తగ్గింది పాప. ఏం చేస్తున్నారంటే పాపకు ఇప్పుడు 5 సంవత్సరాలకి ఇచ్చే మెడిసిన్ పాపకు 2 సంవత్సరాల్లోనే ఆ మెడిసిన్ ఇచ్చి ఆ మెడిసిన్ ద్వారా కొద్దిగా డోస్ హైక్ చేసి స్టాప్ చేసినారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 3 months కి ఒకసారి 4 నెలలకు ఒకసారి ఫీవర్ ఉన్నిందంటే ఫీవర్ ఎప్పుడైతే 100 పైన దాటుందంటే అప్పుడు ఫిట్స్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు దాదాపు 1 ఇయర్ బేబీలో ఉన్నప్పుడు మీరు CMS వేలూరుకి వెళ్ళారు. ఆ తర్వాత అమ్మాయికి ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎప్పుడు వచ్చింది? 1 ఇయర్ తర్వాత మేము ఇక్కడ చూపించుకున్నాము. చూపించుకున్న తర్వాత సార్ ఇంకేం ప్రాబ్లం లేదు కదా సార్, రాదు కదా సార్ ఇంకేట అని చెప్తే రాలేదని మేము చెప్పలేము, మెడిసిన్ కంటిన్యూగా వాడుతూ ఉండండి అని చెప్పినారు. సరే పాప బాగుంది కదా అనేసి బెంగళూరులో కూలి పని చేసుకునేదానికి బెంగళూరుకి వెళ్ళాం. వచ్చినప్పుడు ఒక స్ప్రే అనేది ఇస్తారనమాట. అది ముక్కులో వేసి ప్రెస్ చేసినామంటే అది స్టాప్ అయిపోతుంది అనేసి అప్పుడు ఆ స్ప్రే గానీ వాడినాం మేము. వాడిన తర్వాత తగ్గలేదన్నమాట. మళ్ళా నియర్ మాకు దగ్గరలో ఉండే హాస్పిటల్ ఏదంటే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది. ఆ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ దాదాపు ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళేదానికి ఒక 40 నిమిషాలు పట్టింది. 40 నిమిషాలు ఫిట్స్ కంటిన్యూగా వస్తా ఉంది, స్టాప్ కాలేదు పాపకు. మళ్ళా హాస్పిటల్కి వెళ్ళినాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూపించినాము. అక్కడ కానీ మందులు ఇచ్చినారు ఫిట్స్ తగ్గేదానికి, ఇంకా ఎక్కువైపోయింది. ఆ మందులు వాడినట్లు ఇంకా ఎక్కువైపోయింది, స్టాప్ అవ్వలేదు. ఫిట్స్ అనేది స్టాప్ కాలేదు. బ్రీతింగ్ శ్వాస తీసుకునేదానికి చాలా ఇబ్బంది పడింది పాప. లాస్ట్ కు శ్వాస ఆగిపోయింది పాప, శ్వాస లేదు ఆగిపోయింది అని చెప్పేశారు వాళ్ళే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అని. మొత్తం చూడండి శ్వాస ఆగిపోయింది, వెంటనే వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వాలి పాపకు. మిషన్ ద్వారా పాపకు శ్వాస. అంటే మీరు చూస్తారా పాపకు శ్వాస ఆగిపోయింది అక్కడ చూస్తారా? మానిటర్ లో ఆ పల్స్ ఇది చూపిస్తారు కదా, దాంట్లో చూపించినట్లు చూడండి పాపకు శ్వాస అనేది లేదు, పల్స్ రేట్ లేదు. ఇమీడియట్ గా వెంటిలేటర్ లో పెట్టాలి. వెంటిలేటర్ లో పెట్టేదానికి ఒక రోజుకి వచ్చేసి దగ్గర 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక రోజుకి 70,000 రూపాయలు అవుతుంది వెంటిలేటర్ లో పెట్టాలంటే అని చెప్పినారు రెయిన్బో. మళ్ళీ అక్కడ ఉండే డాక్టర్స్ దగ్గర అంతా రిక్వెస్ట్ చేసుకుని సరే మాతో మేము కూలి పని చేసేవాళ్ళు, మా వల్ల అంత డబ్బులు కట్టే కాదు అటనేసి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత సరే మీ వల్ల అయింది కట్టండి అని చెప్పినారు. ఎంతో కొంత అప్పులు చేసి అప్పుడు హాస్పిటల్లో కట్టిన తర్వాత మళ్ళా పాపని వెంటిలేటర్ లో పెట్టి మళ్ళా పాపకు 3 రోజులుగా వెంటిలేటర్ లోనే ఉండింది పాప. సరే మందులు ఒక రోజుకే దగ్గర ఒక 20 నుంచి 30,000 రూపాయల వరకు మందులు అవుతాయి. సరే అనేసి మేము పాపను తీసుకొని ఇంటికి వచ్చేసినాము. అక్కడే ఇంటికి వచ్చి రెయిన్బో హాస్పిటల్ నుంచి వచ్చి మరుసటి రోజే డిశ్చార్జ్ అయ్యి వచ్చిన మరుసటి రోజే సాయంత్రంగా డిశ్చార్జ్ అయ్యి వచ్చినాము. మరుసటి రోజు ఆ రోజు నైట్ నుంచే పాప శ్వాస తీసుకునేదానికి చాలా ఇబ్బంది పడతాము. సో మొత్తానికి ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్లో వాళ్ళు ఆ ట్యూబ్ పెట్టడము, అక్కడ పుండు కావడము, ఆ ఇన్ఫెక్షన్ తోనే పాపకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. వెంటనే మీరు మళ్ళీ కన్సల్ట్ కాలేదా? మళ్ళీ రెయిన్బో హాస్పిటల్ కి పోలేదు, లోకల్ హాస్పిటల్ కి వెళ్ళాం. అక్కడే బెంగళూరులోనే చిన్న హాస్పిటల్ కి వెళ్ళాం. కోల్డ్ అయింటే చాలా గల్ల కట్టేసి ఉంటే గానీ ఆ మాత్రం అవుతుంది అని చెప్పినారు. ఎక్కువగా చిన్న పాప కదా, కోల్డ్ ఎక్కువగా ఉన్నా కానీ ఆ మాత్రం అవుతుందని చెప్పినారు. అక్కడికి వెళ్ళి ఒక సీనియర్ డాక్టర్ వెళ్ళి కలిస్తే ఇది వచ్చేసి నేను ఒక మెడిసిన్ ఇస్తాను, ఆ మెడిసిన్ లో కోల్డ్ అయి ఉంటే ఒకే ఒక 10-15 నిమిషాలు క్లియర్ అయిపోవాలి, లేదంటే పాప గొంతులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మీరు పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్తుంది అంటే ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్ చెప్పినారు. సరే అనేసి అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చిన మెడిసిన్ తీసుకున్నాము. ఒక 1 అవర్ చూసినాము, తగ్గలేదన్నమాట. తర్వాత ఏం చేసినామంటే
అక్కడి నుంచి అంబులెన్స్ పెట్టుకొని బెంగళూరు నుంచి అంబులెన్స్ పెట్టుకొని వేలూరు సిఎంసికి వచ్చేసినాం విత్ ఆక్సిజన్ సపోర్ట్. అప్పటికి పాపకి ఎంత ఏజ్ ఉంటుంది? అప్పటికి పాపకు వచ్చేసి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ అక్కడి నుంచి వేలూరు సిఎంసికి వచ్చినాం. మళ్ళీ వేలూరు సిఎంసికి వచ్చి మళ్ళీ చెప్పినాం అక్కడ డాక్టర్తో, సరే మాతో ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చినప్పుడు రెయిన్బో హాస్పిటల్లో చేర్పించినాము. వెంటిలేటర్ సపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళు అప్పుడు చెప్పినారు, ఈ మాతో గొంతులో లైట్ గా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పినారు. మాకు ఈ మాతో పుండు ఉంది అదంతా ఏది చెప్పనలేదు సార్. వాళ్ళు మాకు లైట్ గా ఇన్ఫెక్షన్ అయింది, మందులు వాడడానికి దానికి సరిపోతుందని చెప్పినారు. మళ్ళీ ఇక్కడ వేలూరు సిఎంసికి వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్ గా పాపని చెక్ చేసి ఎందువల్ల ఇది అయిందనేసి విండోస్కోపీ ద్వారా చెక్ చేసి సీనియర్ డాక్టర్లు మళ్ళీ చెక్ చేసి చెప్పినారంటే ఈ మాతో పాపకు పుండు ఏర్పడి ఉంది బ్రీతింగ్, అందుకనేసి ఆ మాతో బ్రీతింగ్ తీసుకోలేకపోతాం. సొల్యూషన్ ఏంటో సార్ అనేసి అడిగినాం డాక్టర్ని. అడిగితే ఇప్పటికైతే పాపకి ఆపరేషన్ చేయలేము, చిన్న పాప, ఒక 1.5 సంవత్సరం పోని తర్వాత చేసుకున్నాము. ఇప్పటికీ మేము ట్యూబ్ అనేది పెడతాము గొంతు దగ్గర, చిన్నదిగా హోల్ పెట్టి ఆ హోల్ లో ట్యూబ్ అనేది అమర్స్తాము. దాని ద్వారా బ్రీతింగ్ తీసుకుంటాము. పాప బ్రీతింగ్ తీసుకోవాలంటే అప్పుడప్పుడు ఆ మిషన్లు అనేది పెట్టాలి. పాప మిషన్ల ద్వారా గల్ల తీస్తా ఉన్నారంటే మేమే బయట పర్చేస్ చేసి తీసుకున్నాం. ఆ గల్ల తీసినారంటే పాప బ్రీతింగ్ అనేది క్లియర్ గా ఉంటుంది అని చెప్పినారు. సరే అనేసి వేలూరు సిఎంసికి వచ్చినాం. సిఎంసికి ఆ ట్యూబ్ పెట్టేదానికి ఇక్కడ మాకు ఒక 4 లక్షల వరకు ఖర్చు అయింది సార్. ఇక్కడ వేలూరు సిఎంసి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం బెంగళూరులో కూడా కొంత ఖర్చు అయింది. బెంగళూరులో కానీ ఆల్రెడీ మాకు ఇక్కడ 5-6 లక్షల వరకు ఖర్చు అయింది సార్. అక్కడ ఒక 6 లక్షలు, ఇక్కడ ఒక 4 లక్షలు, సుమారు 10 లక్షలు అయింది. 10 లక్షలు అయింది. తర్వాత ఇక్కడ ట్యూబ్ పెట్టినారు. ట్యూబ్ పెట్టిన తర్వాత మళ్ళీ పాపకు నార్మల్ గా ఉంది. మళ్ళీ ట్యూబ్ పెట్టినప్పుడు ఆ ఫిట్స్ అనేది మాత్రం కంట్రోల్ కాలేదు. అప్పుడప్పుడు ఫిట్స్ అనేది వస్తా ఉన్నాయి. ఒక 6 నెలలకు ముందు ఇప్పుడు సార్ రీసెంట్ గా ఒక 6 నెలలకు ముందు ఇప్పుడు ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పారు. వేలూరు సిఎంసి రెగ్యులర్ గా వెళ్తా ఉంటాం. నెలకు ఒకసారి చెకప్ వెళ్తా ఉంటాము. ఈ ట్యూబ్ అనేది నెలకు ఒకసారి మారుస్తా ఉంటాం. వేరే స్పేర్ ట్యూబ్ ఒకటి ఉంటుంది మా దగ్గర. ఈ ట్యూబ్ తీసి మళ్ళీ ఆ ట్యూబ్ పెడతారు. అది క్లీన్ చేసి తర్వాత మళ్ళీ ఆ ట్యూబ్ పెడతారు. అమర్తో మారుస్తా ఉంటాం. ఆపరేషన్ కి 6 లక్షలు ఖర్చు అవుతుంది. కూలీ నాలి చేసి అప్పు చేసి మేము ఉండే ఇంటిని కానీ తాకట్టు పెట్టి కట్టి మళ్ళీ ఆపరేషన్ అనేది చేపించినాం. పాప జాయిన్ చేసిన దాని వల్ల ఇప్పుడు ఏమైందంటే ఎక్కువగా అక్కడ అంటే తేమ ఉండడం వల్ల వచ్చేసి మళ్ళీ పుండు ఏర్పడి మళ్ళీ అదే మాతోనే క్లోజ్ అయిందని చెప్పినారు. లాస్ట్ మంత్ చెకప్ వెళ్ళినప్పుడు మాత్రం మళ్ళీ మనం ఆపరేషన్ చేయాలి, మళ్ళీ ఆపరేషన్ చేయాలి, సైడ్ లో అంతా ఇన్ఫెక్షన్ ఉండదు. ఆపరేషన్ చేసినామంటే స్టడీ అయిపోతుంది. ఇప్పుడు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? మళ్ళీ ఒక 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో ఇది ఫైనల్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. సరే ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ మనం 6 లక్షలు పెట్టి వేలూరు సిఎంసి లో చేస్తారు, ఆపరేషన్ ఒకటి చేస్తారు, ట్యూబ్ అంతా పెట్టారు. అప్పుడు తగ్గిందా ఏమన్నా? ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మీరు ఆ పాపకి ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎంతమంది దాతలను కలిసి ఉంటారు? అంటే హెల్ప్ చేయమని అడుగుంటారు కదా, ఏమన్నా అడిగారా? అంటే దాతల్ని మేము ఎవరు వెళ్ళి కలవలేదు. ఇక్కడే చిత్తూరులో ఒకరు సార్ ఉన్నారు. ఇక్కడే చిత్తూరులోనే లోకల్ ప్రెస్ క్లబ్ లో కానీ యాడ్ ఇచ్చినాము. అప్పుడు ఏదో వాళ్ళు అయింది 500 రూపాయలు అట్లా, ఏదో ఒక 10,000 రూపాయల వరకు అట్లా మాకు వచ్చింది. 10,000 రూపాయలు మాకు పాపకు మెడిసిన్ కి సరిపోయింది సార్ అప్పుడు ఇచ్చినప్పుడు. మరి ఇప్పటి వరకు మీకు సుమారు 10 లక్షలు ఖర్చు అయిందంట. మీరు చేసేది కూలీ నాలి పని. ఈ 10 లక్షలు ఎలా మీరు సేకరించగలిగారు? మేము ఉండే ఇంటిని తాకట్టు పెట్టున్నాం సార్. తాకట్టు పెట్టి ఇప్పుడు మొత్తానికి సుమారు మీకు 10 లక్షలు అప్పు ఉన్నట్టే లెక్క. అవును సార్. దీంతో పాటు ఇంకొక 6 లక్షల రూపాయలు పాప ఆపరేషన్ పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ పరంగా కానీ మీరు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఉంది, టీడీపీ గవర్నమెంట్ లో మీకు మీరేమన్నా కలెక్టర్ ని పోయి స్పందన కార్యక్రమాలు వెళ్ళి కలిసినప్పుడు మాతో సిఎంసీలో అడుగుతా ఉన్నారు ఎంత ఆపరేషన్ అవుతుందంట అని చెప్పినప్పుడు ఆ ఎస్టిమేషన్ బిల్ అనేది అడిగినారు. ఎస్టిమేషన్ బిల్ అనేది ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత సరే నేను చేపిస్తాను అనేసి చెప్తున్నారు. ఇప్పుడు పోతరపేట ఎమ్మెల్యే మాట ఇచ్చారు కాబట్టి మాక్సిమం ఆయన మాట ఇస్తే చేస్తారు, అందులో ఒకటేం లేదు. మొత్తానికి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు సుమన్ టీవీ తరఫున ప్రజల నుంచి? సుమన్ టీవీ తరఫున ప్రజల కంటే ఏమంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం, ఇన్ని రోజులు పాపను బాగా కాపాడుకుని కష్టపడుకునేసి ఇప్పుడు దగ్గర 2.5 సంవత్సరం నుంచి పాపకు ట్యూబ్ ద్వారానే బ్రీతింగ్ తీసుకొని 2.5 సంవత్సరం నుంచి పాపను కాపాడుకొని వస్తా ఉన్నారు. సుమన్ టీవీ దాతలు మా పాపకు వచ్చేసి
ఆపరేషన్ కి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు. దగ్గర ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి పాప ట్యూబ్ ద్వారానే బ్రీతింగ్ తీసుకుంటా ఉంది. ఇది ఫైనల్ ఆపరేషన్ అని చెప్తున్నారు పాపకు. ఈ ఆపరేషన్ చేస్తే పాప సెట్ అవుతుందని చెప్తున్నారు. ఇలాంటి యొక్క దాతలు ప్రేక్షకులు కానీ మాకు దాతలు సాయం చేయాల్సిన దాతలు వచ్చేసి నా యొక్క అకౌంట్ నంబర్ 42330201007896. ఇది యూనియన్ బ్యాంక్ యాదమరి. ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN 054234. ఫోన్పే గూగుల్ పే కానీ 8197753717 ఈ యొక్క నంబరు దాతలు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను.